సార్ ఏం చెప్తారు ముందుగా అంటే? మీకు ప్యానల్ ఉన్న సార్ సార్ మాట్లాడండి. మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు సత్యమూర్తి గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు అమ్మఒడి పేరుతో 55,000 ఇచ్చారు సంవత్సరానికి. మీరు అంటున్నట్టుగా మీరు రెగ్యులర్గా అనే మాటే, నాన్న బొడ్డి పేరుతో 50,000 రూపాయలు మళ్ళీ లాగేసుకున్నారు. అవును సార్, ఇప్పుడు అమ్మఒడి పేరుతో కూడా మోసం జరిగింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, అదొక మోసం. మద్యం నిషేధం అనే హామీ, అది ఇంకా పెద్ద మోసం, పచ్చి మోసం. అలాగే సెంటు పట్టా ఇచ్చేది కూడా పచ్చి దగ మోసం. అది ఆ పట్టాలు కూడా ఇప్పుడు వరకు ఎవరికి కాగితాలు రాలేదు చాలా మందికి. ఆ భూములు కొనే దగ్గర అది అవినీతి జరిగింది, అది కప్పెట్టే దగ్గర అవినీతి జరిగింది. అలాగే ఏ విషయం చూసినా కూడా అవినీతితోటి, మోసంతోటి, దగాతోటి నిండిపోయింది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలం కూడా. కాబట్టి ఆ చిత్రమైనటువంటి వ్యాపారస్తుడు అతను. పదవి లేకపోతే డొల్ల కంపెనీలు పెట్టి, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టి దోచుకుంటాడు. పదవి వచ్చాక ప్రజలను మభ్యపెట్టి, అబద్ధాలు చెప్పి, ఆశ కల్పించి వాళ్ళని దోచుకుంటాడు. పేదవాడు గొంతులో గరళం పోసాడు సార్ మద్యం పేరుతో. గరళంతో పేదవాడు గుండె గొల్లైపోయింది, ఇల్లు గొల్లైపోయింది. మీరు అంటున్నారు 50,000 ఇచ్చాడు అమ్మఒడి అని చెప్పి, ₹1,00,000 దోచాడు. ప్రతి పేదవాడు కూడా ఈ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డికి మద్యం పేరుతో ₹1,00,000 కప్పం కట్టాల్సిన పరిస్థితి, జేటాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి. అంత పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. అంటే ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈ విధంగా ప్రజల్ని, పేదవాడిని దోచుకున్న సందర్భం లేదు. ఎలాగా ఈ మద్యం షాపుల్లో బ్రాండ్ పేరు చెప్తే అప్పటికి తిరిగేది కాదు, వచ్చేది కాదు, ఆ పేరు వచ్చేది కాదు. 200 రూపాయలది ఉందా అంటే అదొక గంట ఉండేది, 275 ఉందా అదొక గంట ఉండేది, 300 ఉందా అదొక గంట ఉండేది, 400 ఉందా అదొక గంట. 400 బాటిల్లోనైనా, 600 బాటిల్లోనైనా, 200 బాటిల్లోనైనా ఉండేది ఒకటే మద్యం, అది యాసిడ్. అది ఆ యాసిడ్ లో ఇది కలిపేవారు, స్పిరిట్ కలిపేవారు, రంగు కలిపేవారు, బాటిలింగ్ చేసేవారు. ఇందాక పెద్దలు చెప్పారు, సత్యమూర్తిగా అక్కడ పెద్దిరెడ్డి, మాగుంట, బొత్స, ఇలాగ ఒక 4-5 మిథున్ రెడ్డి వాళ్ళు 4-5 ఉన్నాయి, వాళ్ళు నడిపేవారు ఈ డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో, అక్కడే తయారయ్యాయి. మళ్ళీ మాల్స్ పెట్టాడు నగరాల్లో, మెయిన్ రోడ్ల కూడల్లో, మామూలు బజార్లో, మనం లేడీస్ వెళ్ళి షాపింగ్ చేసుకునే చోట, ఏది బంగారపు కొట్లు, వస్త్ర షాపులు, ఇవన్నీ ఉండే చోట, ఆ హై క్లాస్ ఏరియాలో ఈ మాల్స్ పెట్టాడు. ఆ మాల్స్ లో కూడా ఖరీదైన బాటిలింగ్ ఉండేది, లేబుల్ ఉండేది, మద్యం మాత్రం ఇదే ఉండేది. ఇంత దగ అనమాట. అసలు పేదవాడు అసలు ఆరోగ్యాన్ని చిన్నాభిన్నం చేశాడు. ప్రజల శక్తి సామర్థ్యాల్ని పని చేసుకునేవాడి ఒక చెమటను కూడా అతను ఆ మద్యం. ఇప్పుడు చాలా ప్రాంతాలు అలవాటు ఉన్నవారు మీరు చెప్తున్నట్టుగా ఈ కల్తీ మద్యానికి బానిసలైపోయి పిచ్చోళ్ళు అయిపోయినటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అదేవిధంగా కూడా స్పిరిట్లు కావచ్చు, లేదంటే వైట్నర్లు, ఇట్లాంటివి కూడా తాగారు చాలా మంది, డబ్బులు లేక, దొరకక. అవునండి, మనం చాలా సినిమాలో ఎంఎస్ నారాయణ హాస్పిటల్లోకి వెళ్ళి అది చెలైన్ బాటిల్ తాగుతాడు, స్పిరిట్ తాగుతాడు, రకరకాలుగా తాగుతారు. అట్లాగే ఇక్కడ కూడా జరిగింది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి సినిమాలో, 5 ఏళ్ల సినిమాలో స్పిరిట్ తాగారు అందరూ. ఆ స్పిరిట్ లో యాసిడ్, ఆ యాసిడ్ లో రంగు, ఆ మూడే మందు, అదే మద్యం. దానికి లేబుల్స్, దానికి పేర్లు, దానికి బాటిల్స్ మార్చి అమ్ముకుని, దోచుకుని రాష్ట్ర ప్రజల కష్టం చేసి బతికేవాడి శరీరాన్ని గొల్ల చేశాడు సార్. వాడు ఆరోగ్యాన్ని, వాడు ఆయుష్ని హరించేశాడు. అంటే ఒక రకంగా మద్యం పేరుతో హత్యలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మా తూర్పుగోదావరి జిల్లాలో ఒకేసారి కల్తీ మద్యం దాగి 18 మంది చచ్చిపోయారు. ఇంకా ఎమ్మెల్యేలు వచ్చేటప్పటికి తీర ప్రాంతంలో ఏం చేసేవారంటే, మాకు యానం ఉంది, పాండిచేరి కేంద్ర పాలిత ప్రాంతం, అక్కడి నుండి మద్యం తెచ్చి వాళ్ళు అమ్ముకునేవారు, షాపులు పెట్టి వేలం పెట్టేవారు. షాపులకి ఒక్కొక్క షాపు 20 లక్షలు, 30 లక్షలు, ఊరును బట్టి, జనాభాను బట్టి ఆ షాపులు పెట్టి యానం మద్యం అమ్మేవారు. కాపుసారా అంటే ఏమీ లేదు సార్, బ్యాటరీలో ఏదో ఉంటుందంట, అది తెచ్చి వేస్తే నైట్ అది తయారైపోయేది, ఉదయాన్నే దాన్ని పంపించేసేవారు, అమ్మేసేవారు. అది ఆ విధంగా కాపుసారా, కల్తీసారాతో పాటు ప్రభుత్వం చేసినటువంటి యాసిడ్ వ్యాపారం. మా పురంధరేశ్వర్ గారు క్లియర్ గా చెప్పారు, ఆవిడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయినప్పుడు, ఈ మద్యం విషం ఉంది, ఇందులో జనాల్ని చంపుతుంది ఈ మద్యం, నేను దీన్ని టెస్ట్ చేయించాను, రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయంటే, ఆ రోజు ప్రజలు మొట్టమొదటిసారి షాక్ అయ్యారు.
ఆ మాట అన్న తర్వాత. ఇంకా తెలుగుదేశం పార్టీ నిరంతరం ఈ మద్యం మోసం అని మేము నిత్యం చేశాం. అక్కడ సరే. ఎట్లా ఉండేదండి? ఇంత జరిగింది గత 5 సంవత్సరాలు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గుర్తించారు, ప్రజలు కూడా మాట్లాడుకున్నారు. మీలాంటి వాళ్ళందరూ కూడా మా ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతోంది అని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు లేదంటే పూర్తిగా ఏదో జరిగిపోతోంది ఏంటిది అంతా అన్నట్టుగా కూడా మళ్ళీ ఆయన మాట్లాడడాన్ని ఎట్లా చూడాలి ఇదంతా?